ఈ మార్గశిర మాసం అనేటువంటిది దేవతలకి బ్రహ్మ ముహూర్త కాలం లాంటిది. ఎలాగా అంటే మన దక్షిణాయన కాలం అనేటువంటిది అంటే మన సంవత్సర కాలం దేవతలకు ఒక రోజుట. ఆ రోజులో పగలు రాత్రి ఉంటాయి. సంవత్సరంలో దక్షిణాయనం ఉత్తరాయణం ఉంటాయి. అంటే ఒక రోజు అయినప్పుడు మనకు ఉండేటువంటి దక్షిణాయన కాలం అంటే 6 నెలల కాలం దేవతలకి రాత్రి కాలంట. మనకి ఉత్తరాయణ కాలం వస్తుంది 6 నెలలు. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగటి కాలంట. అంటే రాత్రి కాలం పోయి పగటి కాలం వచ్చేటప్పుడు మధ్యలో ఉండేటువంటి సంధి కాలం ఇప్పుడు నడుస్తున్నటువంటి మార్గశిర మాసం. అంటే మనం చూస్తున్నాం మనకి దక్షిణాయన కాలం అనేటువంటిది ఇదిగో ఈ సంక్రమణంతో పోతుంది. ఇప్పుడు సంక్రమణం ప్రారంభించిన దగ్గర నుంచి ఉత్తరాయణ కాలం ప్రారంభం అవుతుంది. ఇక్కడ దాకా దక్షిణాయన కాలం ఉంది. అంటే దక్షిణాయనానికి చివరి కాలం అంటే రాత్రికి చివరి కాలాన్ని బ్రహ్మముహూర్త కాలం అంటున్నాం. అదిగో అలాగే దక్షిణాయన కాలానికి చివరి కాలంగా ఈ ధనుర్మాస కాలం చెప్తున్నాం. అంటే ఇది సహజంగా బ్రహ్మముహూర్త కాలం అంటే సత్వగుణం అధికంగా ఉన్నటువంటి కాలం. అది సత్వగుణం అధికంగా కలిగినటువంటి దైవాన్ని ఈ సత్వగుణం అధికంగా కలిగినటువంటి కాలంలో ఆరాధన చేస్తే మనకి అనంతమైనటువంటి ఫలం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. అందువల్ల మన అమ్మ గోదా తల్లి ఈ కాలంలోనే ప్రధానంగా అంటే ఈ ధనుర్మాస కాలం అంటే మార్గశిర మాసంలోనే పరమాత్మ గురించి పరమాత్మని పొందడం కోసంగా వ్రతాన్ని ప్రారంభించింది. దాన్ని మనం ధనుర్మాసం అంటున్నాం. యథార్థంగా దీనికి మార్గశిర మాసం అయితే ధనుర్లగ్నం అనేటువంటిది వస్తుంది కదా, ధనుర్మాసం అన్నాం. కానీ మన పెద్దలు అంటారు తమాషాకి ఇది చలికాలం కదా, అందరూ కూడా ముడుచుకొని పడుకుంటారు ధనస్సుల్లాగా. అందువల్ల ధనస్సుల్లాగా ముడుచుకొని పడుకుంటారు కనుక దీనికి ధనుర్మాసం అనే పేరు వచ్చింది అని తమాషాకి అంటూ ఉంటారు. అంటే ఈ కాలంలో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇదిగో అలా ఉండేటువంటి ఈ కాలంలో పరమాత్మని పొందడం కోసం, భర్తగా పొందడం కోసం గోదా తల్లి వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటని పరమాత్మకి పుష్పంగా సమర్పించింది. అలా ఒక్కొక్క పాటని ఒక్కొక్క పుష్పంగా సమర్పించినటువంటి ఆ పాటల మాల తిరుప్పావై అని అంటారు. ఈ ధనుర్మాసంలో అమ్మ ఆచరించినటువంటి రీతిగా మనమందరం కూడా ఆ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే పరమాత్మని భర్తగా పొందుతాం. భర్త అంటే సంరక్షకుడు అన్నమాట. అంటే రక్షించేటువంటి వాడు. అంటే పరమాత్మని రక్షకుడిగా మనందరం కూడా లభిస్తాం. అలాంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని తాను చేసి మనందరి చేత కూడా చేయిస్తున్నది మన అమ్మ. మనం ఆ అమ్మ ఆచరించి ఫలాన్ని లభించింది. అంటే ఈ ధనుర్మాసం యొక్క గొప్పతనం ఇంకొకటిట. మనకి మాసాల్లో చైత్రమాసం చాలా గొప్పది అంటాం. మనం మొట్టమొదటి మాసంగా చెప్తాం చైత్రమాసాన్ని. చైత్రమాసంతోనే మనకి ప్రారంభం అవుతుంది సంవత్సరం. సరే, ఈ చైత్రమాసం గొప్పదే. కానీ మరి ఈ చైత్రమాసం గొప్పదనే రామచంద్రుడికి పట్టాభిషేకం చేయడం కోసం ముహూర్తం పెట్టారు. అని ఫలించిందా? ఫలించలేదు. ఎందుకు? అదేమైంది? కాసింది, పూసింది, కాయలేదు. అంటే సంకల్పం అయితే కలిగింది, ఆయనకి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు, కానీ అది పట్టాభిషేకం కాలేదు, వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఈ చైత్రమాసం పూస్తుంది, కాయదు. కానీ ఈ మార్గశిర మాసం కాస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఈ ఉన్నటువంటి ధనుర్మాసం సంక్రమణం వచ్చేటప్పుడు సంక్రాంతి రోజులు వచ్చేటప్పటికే ఇళ్ళకి పంటలు వస్తాయి. అంటే కాసి ఫలం వచ్చేటువంటి రోజులు అన్నమాట ఇవి. కనుక మన అమ్మ ఈ వ్రతాన్ని చేసి ఈ వ్రత ఫలాన్ని కూడా పొందింది. అలాంటి అద్భుతమైనటువంటి మాసం ఇది. అలాంటి ఈ మాసంలో మనం అందరం కూడా అమ్మ చూపించినటువంటి మార్గంలో నడిచి వ్రతాన్ని కనుక మనం ఆచరించినట్లయితే పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని తప్పనిసరిగా లభిస్తాము అని మన పెద్దలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తూ వస్తూ ఉన్నారు. అలాంటి ఈ వ్రతం ఇక్కడ మన భీమవరం పట్టణంలో మన శ్రీభాష్యకార సిద్ధాంత పీఠం తరఫున ఇక్కడ ఆచరించడం జరుగుతోంది. భక్తజనులందరూ కూడాను శ్రద్ధగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే పాల్గొనలేనటువంటి వాళ్ళందరూ కూడాను ఈవేళ ప్రచార సంబంధమైన సాధనాలు చాలా వచ్చాయి. అది ఉన్నటువంటి మీడియా ద్వారా చాలామంది అనేక రకాలుగా వింటున్నారు, తెలుసుకుంటున్నారు, వారి జ్ఞానాన్ని వృద్ధి పొందించుకుంటున్నారు. కనుక
ఈ విధమైనటువంటి రీతిలో కూడా అందరూ చక్కగా తెలుసుకొని తరించాలి అని అందరికీ కూడాను ఈ ధనుర్మాస సందర్భంగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. రాబోతోంది వైకుంఠ ఏకాదశి, ఆ తర్వాత రాబోతోంది సంక్రాంతి పండుగ. వీటన్నిటి సందర్భంగా కూడా మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తూ జై గోవింద.